నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ టీవీ షో వచ్చింది. టోటల్ 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 25 మినిట్స్ ఉంది. తెలుగు డబ్బింగ్ సూపర్ ఉంది. ఈ షో మహాభారతంలో ముఖ్యమైన ఘటన పాండవులకి, కౌరవులకి మధ్య జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ జస్ట్ అలా పెట్టుకొని చూసా. తెలియకుండానే 9 ఎపిసోడ్స్ ఫినిష్ చేసేసా సింగిల్ సిట్టింగ్‌లో. ఈ సీరీస్ అయితే సూపర్ ఉంది. సీజన్ 2 కోసం వెయిటింగ్. ఈ సీరీస్ చూసే ముందు మహాభారతం నుండి బేసిక్ స్టోరీ గాని, పాండవుల గురించి, కౌరవుల గురించి గాని కొంచెమైనా తెలిసుండాలి. ఏమీ తెలియకుండా చూస్తే కొంచెం గందరగోళంగానే ఫీలింగ్ వస్తది. బేసిక్‌గా ఈ మహాభారతం అనేది చాలా పెద్దది. మహాసముద్రం లాంటిది. కాన్సెప్ట్ ఎక్సలెంట్‌గా ఉంటది. ముఖ్యంగా ఈ 18 రోజులు జరిగే కురుక్షేత్ర యుద్ధం, దాని చుట్టూ స్క్రీన్ ప్లే గాని, క్యారెక్టర్స్ డిజైన్ గాని ఎక్స్‌ట్రార్డినరీ ఫీలింగ్ ఉంటది. ఈ సీరీస్ 18 రోజులు జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి తీసినప్పటికీ ఈచ్ ఎపిసోడ్ ఒక వారియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. చూసే మనకు ఓన్లీ యుద్ధం మాత్రమే కాకుండా క్యారెక్టర్స్ వెనకాల బ్యాక్ స్టోరీ గాని, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు గొప్ప, ఏం పాపం చేశాడు, ఏమి కర్మలు అనుభవించాడు, ఎందుకు చంపబడతాడు అండ్ ప్రతి ఎపిసోడ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్‌లో కురుక్షేత్ర యుద్ధాన్ని ఇంట్రడక్షన్ ఉంటది. అది పర్ఫెక్ట్ ఎమోషనల్ సెటప్ ఉంటది. వాయిస్ ఓవర్ కృష్ణుడు ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్ అంతే. సెకండ్ ఎపిసోడ్‌లో శ్రీకృష్ణ విశ్వరూపం ఉంటది. ఆయుధం పట్టననే మాట ఇచ్చిన శ్రీకృష్ణుడు ఆయుధాన్ని పడతాడు. ఆ టైంలో అర్జునుడికి చెప్పే మాటలు చాలా బావుంటాయి. థర్డ్ ఎపిసోడ్‌లో భీష్ముడు గురించి ఉంటుంది. భీష్ముడు గొప్పతనం గాని, పాండవులతో భీష్ముడికున్న అనుబంధం ఇవన్నీ చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఫోర్త్ ఎపిసోడ్ ద్రోణాచార్య గురించి ఉంటది. ద్రోణాచార్య బ్యాక్ స్టోరీ, ఆయన లీడర్‌షిప్పు, ఆయనకు జరిగే అన్యాయాలు, అవమానాలు ఇవన్నీ ఉంటాయి. ఫిఫ్త్ ఎపిసోడ్ సూపర్ అని చెప్పాలి. అభిమన్యుడి గురించి ఉంటది. బెస్ట్ ఎపిసోడ్ ఇది. పద్మ వ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు తిరిగి రావడం అంటారు. బట్ ఆ పద్మ వ్యూహాన్ని క్లియర్‌గా చూపించారు. ఎక్సలెంట్ అనిపించింది. మొత్తం సీరియస్‌కి ఈ అభిమన్యుడు పద్మ వ్యూహం ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉంటది. అర్జునుడు కూడా అంతకుముందు పెద్ద ఇంట్రెస్ట్‌గా యుద్ధం చేయడు. జాలి, దయ, కరుణ అంటూ, పాపం అంటూ. బట్ అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు కసిగా యుద్ధం చేస్తాడు. నెక్స్ట్ 'జయద్రథ' ఎపిసోడ్ ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ద్రౌపదితో సీన్స్ గాని, ద్రౌపదిని కిడ్నాప్ చేయడం గాని, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ధర్మంగా యుద్ధం చేయాలి అనుకోని, అధర్మంగా ఎందుకు చేయాల్సి వస్తుంది అనే సిట్యుయేషన్స్ చాలా బావుంటాయి. ఈ జయద్రథుడు అధర్మంగా చంపబడతాడు. బట్ ఈ సీన్‌లో శ్రీకృష్ణుడి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ యాకుంటది. సెవెంత్ ఎపిసోడ్ అర్జునుడి గురించి ఉంటది. నెక్స్ట్ ఎయిత్ ఎపిసోడ్ ఘటోత్కచుడి గురించి ఉంటుంది. ఆయన పుట్టుక గురించి, హిడింబి, భీమ వీళ్ళ లవ్ స్టోరీ. అలాగే ఈ ఘటోత్కచ యుద్ధం అంతా నైట్ జరుగుతుంది. అక్కడ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. హల్క్, థానోస్ గుర్తొస్తారు ఈ ఎపిసోడ్‌లో. నెక్స్ట్ నైన్త్ ఎపిసోడ్‌లో ద్రోణాచార్యుడిని అధర్మంగా చంపుతారు. ఇందుకు వాళ్ళేసే ప్లాన్స్ గాని ఇవన్నీ చాలా బావుంటాయి. ఈ సీరీస్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. డబ్బింగు, మ్యూజిక్కు హైలైట్ ఉంటాయి. మన పురాణాల్లో ఉన్న కథలు ఇలాంటి 3 యానిమేషన్స్‌లో రావటం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మహాభారతం మొత్తం చూడాలనిపిస్తుంది. ఆ రేంజ్‌లో ఉంది యానిమేషన్. అండ్ సీజన్ 2 కోసం వెయిటింగు. ఎస్పెషల్లీ కర్ణుడి గురించి వెయిటింగ్. సో, అంతే అండి. చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి. ఒకవేళ చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.